దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బీపీసీఎల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, భారత్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రాజేంద్ర గారు. వారిని అడిగి మార్కెట్స్ కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. రాజేంద్ర గారు, అమెరికా ఎన్నికలు పూర్తయ్యాయి, అలాగే ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయం కూడా ముగిసింది. మార్కెట్లు రోలర్ కోస్టర్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా ముందుకు వెళ్ళనున్నాయి? నరేష్ గారు, యాక్చువల్లీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మార్కెట్ చూస్తే కనుక మనకి గ్లోబ్ కి డీకపుల్ అయిపోయాం. ఎందుకంటే మన మార్కెట్స్ గ్లోబల్ కి భిన్నంగా బిహేవ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ మనకి 1-2 days రిట్రేస్మెంట్స్ అండ్ ప్రాబ్లీ ఒక అప్ మూవ్స్ వచ్చినా కూడా అవి సస్టైన్ అవ్వట్లేదు. సో దానికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, ఎఫ్పిఎస్ కంటిన్యూస్లీ సెల్లింగ్ చేస్తున్నారు. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ సెల్లింగ్ ఎంత ఇంటెన్స్ గా ఉంది అంటే కనుక మంచి మార్కెట్లు కూడా, అంటే లాస్ట్ 2 days లో నిన్న పక్కన పెడితే ట్యూస్డే, వెనస్డే ఏదైతే 200 పాయింట్స్ ఆర్ 250 పాయింట్స్ పెరిగాయో ఆ రోజు కూడా 4,000 crores వర్త్ ఆల్మోస్ట్ అమ్మారు వాళ్ళు. సో ఎనీ మార్కెట్ ఒకవేళ బుల్లిష్ గా ఉన్న అమ్ముతున్నారు, బేరిష్ గా ఉన్న అమ్ముతున్నారు. సో ఈ సెల్లింగ్ అనేది ఆగాలి, ఎందుకంటే అంత మనీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయలేకపోతుంది. సో ఇది కొనసాగినంత కాలం ప్రాబ్లీ మార్కెట్ కొంచెం డిప్రెస్డ్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, మన మార్కెట్స్ అయితే ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. ఎందుకంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ మనకి నిఫ్టీలో జరుగుతుంది. సో ఈ వారం లో వచ్చింది ఏదైతే ఉందో లెవెల్స్ బట్టి మనం చూస్తే 23,800 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ట్రాక్ చేస్తామో 24,500 దగ్గరలో ఉంది అది. సో ఆల్ ఇన్ ఆల్ 24,500 పైన క్లోజ్ అవుతేనే ఈ ఫాల్ అనేది అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. ఆ రేంజ్ 23,800 అండ్ 24,500 అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆ రేంజ్ బ్రేక్ చేసినా కూడా ఎంతవరకు వెళ్తుంది అని మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 23,800 బ్రేక్ అవుతే కనుక నెక్స్ట్ ఫాల్ మనకి 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 23,500. అండ్ ఒకవేళ 24,500 పైన క్లోజ్ అవుతే కనుక మేబీ 24,978 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అంతకుమించి దెర్ ఇస్ నో ట్రేడ్. సో నిఫ్టీలో అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఏది. ఇన్ఫాక్ట్ 24,500 ఆ లెవెల్ వస్తే కనుక కొద్ది ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే కనుక వన్ షుడ్ ట్రై టు బుక్. బట్ బ్యాంక్ నిఫ్టీ దానికి భిన్నంగా మనకి బిహేవ్ చేయటం చూస్తున్నాం. సో డౌ థియరీ ప్రకారం ఏంటంటే రెండు ఇండిసెస్ కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్ళాలి. బట్ ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే నిఫ్టీ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ అఫ్ కోర్స్ సైడ్ వేస్ టు పాజిటివ్ బయాస్ అని అంటాం, పాజిటివ్ అని చెప్పలేం కాబట్టి. ఎందుకంటే స్వింగ్ లో ఏదైతే ప్రీవియస్ లో ఉందో 50,194 బ్రీచ్ కాలేదు ఇంకా. సో ఆ లెవెల్ బ్రీచ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో బేరిష్నెస్ ఉంటుంది. అదర్వైజ్ బయాన్ డిప్స్ అనే చెప్తాం బ్యాంక్ నిఫ్టీ. ఇన్ఫాక్ట్ 51,600 అండ్ 51,200 డిమాండ్ జోన్ గా అంటాం, అక్కడ బై చేసే ప్రయత్నమే చేయాలి. అండ్ 51,000 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ అప్ సైడ్ బ్యాంక్ నిఫ్టీకి 53,200 దాకా పొటెన్షియల్ ఉంది. సో మేబీ ఒక 1,600 పాయింట్స్ అప్ సైడ్ ఉంది అండ్ 400 పాయింట్స్ డౌన్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ విత్ 51,000 కింద స్టాప్ లాస్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్. అలాగే రాజేంద్ర గారు, చాలా నిఫ్టీ స్టాక్లను చూస్తే మనం 3 నెలల కనిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి కదా, 20% కంటే ఎక్కువ కరెక్ట్ అయ్యాయి. సో ఈ ధర వద్ద ఏదైనా స్టాక్ ఆకర్షణీయంగా కనిపిస్తుందా మీకు? నిఫ్టీ స్టాక్స్ మనకు చూస్తే అండి, నిఫ్టీ 50 అంటాం. 50 స్టాక్స్ లో అవుట్ ఆఫ్ 50 19 స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో అందులో కొన్ని స్టాక్స్ లైక్ రిలయన్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా 1.5 month కిందనే 20-day మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చాయి. వేరాజ్ నిఫ్టీ 1.5 month కింద నియర్ టు ఆల్ టైమ్ హై ఉంది. సో ఇలాంటి టైంలో ఇంకా వీక్నెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి మార్కెట్ లో సెక్టర్ రొటేషన్ చాలా జరుగుతుంది కాబట్టి ప్రాబ్లీ 2 స్ట్రాటజీస్ మనం అవలంబించాలి. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ని కొంటాం. సో ఆ స్పేస్ లో మనం చూస్తే కనుక ఐటీ నేమ్స్ చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆల్ ఐటీ 200-day మూవింగ్ యావరేజ్, ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని ఆటో నేమ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ అబోవ్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో వాటి జోలికి వెళ్ళాలా లేదంటే సెక్టర్ రొటేషన్ లో మళ్ళీ అవి కూడా కరెక్ట్ అవుతాయని డౌట్ ఉన్న వాళ్ళు స్టాక్స్ ఏవైతే లాంగ్ టర్మ్ కి మంచివో ఆ స్టాక్స్ ని నియర్ టు సపోర్ట్ ఉన్నప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 1616 నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు 1305 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని మంత్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక 1294 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇంకో 10-20 రూపీస్
ఇన్ఫాక్ట్ ఈ రోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది రిలయన్స్. సో 1290 కిందనే ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో 1290 ఫస్ట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత మనం నెక్స్ట్ బార్ లోకి వెళ్ళి చూస్తే కనుక మంత్లీ చార్ట్ లో 1190 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఏం జరుగుతుందంటే ఇలాంటి టైంలో అక్యూములేట్ చేస్తే ఆల్రెడీ 20% డౌన్ ఉంది మనం అనుకున్న మీరు చెప్పిన లెవెల్స్ దాన్ని బట్టి చూస్తే కనుక. సో ఈ స్టాక్ ని ప్రాబ్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు బై ఇక్కడ. ఎందుకంటే రేపు పొద్దున నిఫ్టీ మళ్ళా అప్ సైడ్ ట్రావెల్ స్టార్ట్ చేయడం మొదలెత్తింది అంటే కనుక స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ చేసాయో అవి కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి. అలాంటప్పుడు మనకి ఒక మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ తక్కువ ఉంది రిలయన్స్ లో ఈ టైంలో 1194 వరకు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 3 to 4 quarters అంటే అట్లీస్ట్ 9 months to 12 months వ్యూ ఉన్న ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు బై రిలయన్స్. అదర్వైజ్ జనరలీ టెక్నికలీ యాజ్ ఎ ట్రేడర్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ఉన్న స్టాక్స్ ని మనం ట్రేడింగ్ కి ఉపయోగించాం. రైట్ సార్. అలాగే మీరు చెప్తున్నట్టుగా సెక్టార్ రొటేషన్ లో భాగంగా ఆటో ఎఫ్ఎంజీ సరిచేస్తున్నాయి కదా, ఈ ధరల్లో ఏదైనా స్టాక్ పిక్స్ వస్తుందా? ఐ థింక్ మనకి రిజల్ట్స్ రియాక్షన్ ఆటో అండ్ ఎఫ్ఎంసీజీలో చాలా బ్యాడ్ గా ఉన్నాయండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ దే ఆర్ బ్యాడ్. ఇన్ఫాక్ట్ మనకి ట్రెండ్ కూడా నేను చూస్తే రిజల్ట్స్ వచ్చింది, ఆ స్టాక్ ఆల్మోస్ట్ 7% క్రాక్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది, ఒక 2% డౌన్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ లీవర్, నెస్లే, ఐటీసీ లాంటివి బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి ఎఫ్ఎంజీజీ స్పేస్ లో చూస్తే. బట్ మనకి ఏంటంటే ప్రాబ్లీ ఈ స్పేస్ ఏంటంటే సెక్టర్ రొటేషన్ లో మళ్ళా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనకి సపోర్ట్ పాయింట్స్ దగ్గరలో ఉంటుందో సేమ్ అగైన్ వీ షుడ్ ట్రై టు బై. ఫర్ ఇన్స్టెన్స్ ట్రెండ్ మనం చూస్తే కనుక 5617 అనేది 200 మూవింగ్ యావరేజ్, కరెంట్లీ 6300 దగ్గర ఉంది. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనకి 8350 నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ 6350. సో 2000 పాయింట్స్ టాప్ నుంచి కరెక్ట్ అయింది అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి 800 పాయింట్స్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది 200 మూవింగ్ యావరేజ్. సో ఇలాంటి స్టాక్స్ తీసుకుంటే కనుక నెక్స్ట్ 1-2 quarters లో ఒకవేళ సెక్టర్ టర్న్ అరౌండ్ అయ్యి మార్కెట్స్ కొంచెం పుంజుకుని ప్రాబ్లీ రిజల్ట్స్ కొద్దిగా బెటర్ గా ఇచ్చినా కూడా ఈజీగా మనకి 5 to 10% అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రెండ్ ఒకటి వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా బ్రిటానియా కూడా అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెక్టర్ వీక్ ఉన్నప్పుడు సెక్టర్ లో స్టాక్స్ ఏవైతే స్ట్రెంత్ చూపిస్తున్నాయో వాటిని మనం పరిగణనలోకి తీసుకొని సపోర్ట్ పాయింట్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటిని కొనే ప్రయత్నం చేస్తున్నాం. సిమిలర్లీ ఆటో నేమ్స్ లో మనం చూసాం బజాజ్ ఆటో సింగిల్ డే 13 to 14% కరెక్ట్ అయింది రిజల్ట్స్ వచ్చినాక. ఇందాకే అనుకున్న టాటా మోటార్స్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ రెస్పైట్ ఏంటి అంటే కనుక బజాజ్ ఆటో అండ్ హీరో మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి ప్రాబ్లీ 2-wheeler స్పేస్ లో ఉన్న స్టాక్స్. ఈ రెండు హీరో మోటార్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్, ఐషర్ మోటార్. సో ఐషర్ మోటార్ అండ్ బజాజ్ ఆటో ఈ రెండు కూడా నియర్ టు 200 మూవింగ్ యావరేజ్ ఉన్నాయి అండ్ 2-wheeler స్పేస్ లో ఉన్నాయి. సో కార్ మార్కెట్స్ ఆర్ వెరీ బ్యాడ్ అన్న ఒక ఇండికేషన్ ఇస్తుంది రిజల్ట్స్ ని బట్టి. సో దాన్ని బట్టి ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై దీస్ 2 స్టాక్స్. సో బజాజ్ ఆటో అండ్ మేబీ ఐషర్ మోటార్ ఈ రెండు కూడా ఒక 5 to 8% కిందకు వచ్చినప్పుడు 5 to 8% కిందకు వచ్చేదాకా ఎస్ఐపి మోడ్ లో వన్ షుడ్ ట్రై టు బై నా ఉద్దేశం. రైట్. అలాగే సార్ ఇంకో చంద్రశేఖర్ కర్నూలు నుంచి ఆయన నవా తీసుకున్నారు 1036, ప్రస్తుతం అది 965 వద్ద ట్రేడ్ అవుతుంది. 200 షేర్లు కొనుగోలు చేశారు. 1 సంవత్సరం కాల పరిమితిలో దీన్ని హోల్డ్ చేయాలా లేదా అమ్ముకోవడం బెటరా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన కొన్న స్టాక్ ఇస్ గుడ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ ప్రైస్ కొద్దిగా హైలో కొన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నవా మనకి అందరికీ చూస్తే కనుక 1347 నుంచి కరెక్ట్ అవుతుంది అన్న ఒక ఫీల్ వస్తుంది. సో ఎందుకంటే ఇది సెప్టెంబర్ లో 1347 హై వెళ్ళింది, కరెంట్లీ అరౌండ్ 1000 అదే రేట్ లో ట్రేడ్ అవుతుంది. 965 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ప్రిసైస్లీ. బట్ దీని హిస్టరీ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇది జూలైలో 455 రూపీస్ ఉన్న స్టాక్. సో ఆల్రెడీ 455 నుంచి 1300 అంటే క్లోజ్ టు 3 times పెరిగిన స్టాక్. సో 3 times పెరిగినాక ఒక ఫాల్ అనేది ఆర్ రిట్రేస్మెంట్ అనేది డెఫినెట్లీ ఏ స్టాక్ లో ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ మేబీ ఇంకొక 2 to 3 months కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ మనం చూసుకుంటే కనుక 1180-1200 దగ్గర కనిపిస్తుంది అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక ప్రాబ్లీ 850 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ 3 months 850 to 1000 మేబీ 1200 అనుకోవచ్చు మనం అప్ సైడ్ చూస్తే కనుక ఆ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ డీప్ కరెక్షన్ వచ్చి అరౌండ్ 850 వస్తే కనుక యావరేజ్ కూడా చేయమని చెప్తాను. సో ఆ క్లయింట్ అబౌట్ 1 year టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ రీజనబుల్ రిటర్న్స్ మేబీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ విత్ ఇన్ 1 year నవా ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర గారు ప్రస్తుత సమయంలో ట్రేడింగ్ కి ఏమేమి బాగుంటాయండి?
ఆల్వేస్ మనం ఒకటి చూడాలండి, ట్రేడింగ్ లో ఏంటంటే కనుక మార్కెట్ పడుతున్నప్పుడు తక్కువ పడే స్టాక్స్, పెరుగుతున్నప్పుడు అంతే ఫాస్ట్ గా రికవర్ అయ్యే స్టాక్స్ మనం చూస్ చేసుకోవాలి ఫర్ ట్రేడింగ్. సో డెఫినెట్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్ ఫార్మా స్పేస్ లో, ఐటీ స్పేస్ లో మనం చూస్తే కనుక, ఇన్ఫాక్ట్ మనది లోకల్ కంపెనీ ఏదైతే ఉందో లారస్ ల్యాబ్ ని మనం చూస్ చేసుకుంటే కనుక ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ఎ గ్రేట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. సో మనకి లారస్ ల్యాబ్ చూస్తే కనుక రిజల్ట్స్ వచ్చింది, బ్యాడ్ రిజల్ట్స్, బట్ అది ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. స్టాక్ ఆల్రెడీ 459 నుంచి కరెంట్లీ 500 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా కూడా మనం 518 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ఒకవేళ 518 బ్రేక్ అయితే 580 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 70 రూపీస్ ఆర్ 80 రూపీస్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ ఉంది స్టాక్ కి. అఫ్ కోర్స్ 20-డే మూవింగ్ యావరేజ్ కొద్ది దూరం ఉంది ఈ స్టేజ్ లో 482, అండ్ ప్రాబ్లీ స్వింగ్ లో ఏదైతే ఉందో మేబీ 440. సో 60 రూపీస్ డౌన్ సైడ్ కూడా చార్టికలీ మనకు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్స్ బ్యాడ్ డేస్ ఉంటాయండి. ఇన్ కేస్ ఇందాకే అనుకున్న 23,400 వస్తే కనుక ఈ స్టాక్ మళ్ళీ 440, 450 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకుని మనం కొనుక్కుంటే కనుక మేబీ మార్కెట్ రికవరీలో చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు, మార్కెట్స్ కి సంబంధించి అలాగే స్టాక్స్ కి సంబంధించి మీ అనాలిసిస్ అందించినందుకు. ఇక ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రిఫర్డ్ విక్రేతలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, పంచకుల, గురుగ్రామ్లలో ఆ సంస్థలకు చెందిన 15 కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో ఈడీ అధికారులు కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ప్రిఫర్డ్ వర్తకుల ద్వారా ఈ సంస్థలు అడ్డగోలు డిస్కౌంట్లతో దేశంలోని చిన్న చిన్న వ్యాపారుల పొట్ట కొడుతున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. అయితే అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్ ఇప్పటివరకు ఈ సోదాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈడీ తాజా చర్యను అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ స్వాగతించారు. ఎట్టకేలకు ఈడీ సరైన చర్యలు తీసుకుందన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే ఈ సంస్థలకు పెనాల్టీ నోటీసులు జారీ చేసిందన్నారు.